షో మళ్ళీ కౌంటరా? నాది ఫుల్ కౌంటరా? నా 9 పాయింట్రా మామ. రేయ్ నీది కంపల్సరీ రా, మీ ఇద్దరు అవుట్. రేయ్ నీకు 3 డ్రాప్లు ఉన్నాయి. సరే 3. ఒరే మామ, నేను పెట్టిన డబ్బులు నాకు ఇచ్చేసి మిగతా డబ్బులు తీసేసుకోరా. సరే అలాగే గానీ తీసుకో. ఇచ్చారా? అరే ఏంద్రా ఆడిచ్చేది నువ్వు తీసుకునేది? పెట్టు అక్కడ పెట్టు. స్కోర్ చెప్పు. వీడు కంపల్సరీ, మనోడికి 3 డ్రాప్లు ఉన్నాయి. వీళ్ళిద్దరు అవుట్. వాళ్ళిద్దరు అవుట్ అయినప్పుడు ఈయన అవుట్ చేయడం ఎంతలోరా? కలిపి ముక్కలు ఇచ్చేద్దాం. నువ్వురా, నువ్వు నోర్మి కలిపి. నువ్వు పండు మామ, పండు మామ, నా డబ్బులు నాకు ఇస్తా అంటున్నాడు, నువ్వు ఊరుకోవచ్చు కదా. ముక్కలు కలిపిరా. ఏదో తేడా ఉందిరో. నేను ఇప్పటికీ రెడీరా మామ. నా డబ్బులు నాకు ఇస్తే పిల్లానికి 10 డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. నీకు 3 డ్రాప్లకు ఛాన్స్ ఉందిరా, యా డ్రాప్ చేసాయి. సరే డ్రాప్. డ్రాప్ చేయొద్దు, ఆడు. అన్న లైఫ్ లేదు కదన్నా. ముక్కదీరా, ముక్కదీరా. నేను తీస్తాను. తీసావుగా, పనికి రాదు. పడే. ఇది పడేయకూడదు, ఇది ఇద్ది. షో ఎంత పుణ్యం కట్టుకున్నావురా పండు. పాల డబ్బాకు డబ్బులు అడిగితే మటన్ బిర్యానీకి పెట్టావురా పండు. పండు రే, ఇంతకి నీకు ప్యాక్ లో ఎన్ని ముక్కలు ఉంటే తెలుసంట్రా? అది తెలిస్తే నీతో ఎందుకు? రే పండు, ఏమైందిరా? అలా నాడు నిజం చెప్పినందుకు హరిశ్చంద్రుడికి కాటికి కాపలాకడం తప్పలేదు. ఈ రోజు నిజం చెప్పినందుకు నీకు చాపగా తేదిరా. నీకు హరిశ్చంద్రుడికి పెద్ద తేడా లేదురా. నిన్ను కాదని నీ నీరు కూడా పడకూడదు అనుకుంటున్న నీ భార్యను నువ్వే కావాలి, నీకోసం ఈ జీవితం అనేటట్టు చేస్తాను రా. ఏం చేస్తావురా? ఏంద్రా అది? ఒకటి ఉందాగరా. ఇది మామూలు వ్యవహారం కాదు. మందార పువ్వు, కమలా పువ్వు, గులాబ్ పువ్వు, బంగారు పువ్వు, అన్ని పువ్వులు రుద్దిన పుప్పొడి. పుప్పొడి ఏం చేయాలరా? ఈ పుప్పొడి ఒక్క చిటికెడు పాలలో గాని, తేనెలో గాని, నీళ్ళలో గాని, బ్రాండీలో గాని, విస్కీలో గాని, చిచ్చి మీ ఆవిడ మందు తాగదు కదా, ఈ మూడిట్లో దేంట్లో అయినా సరే కలిపిచ్చావనుకో, ఈ కోసమేనే జీవించున్నది అని నీ భార్య నీ సుట్ట చేసుకుంటారా. ఇది ఇప్పుడు రాజీ కలిపిస్తే నా పని అవుద్దంటావు? చెప్పు తీసుకొని కొడతా నీ అబ్బ తొక్కలో పొడి. నువ్వు ఏంట్రా అంత కష్టపడి తెచ్చిన పుప్పొడి అలా విసిరేసావు? నాకు కావాల్సిన తన శరీరం కాదురా. అదే కావాలనుకుంటే పెళ్ళైన మొదటి రాత్రి నేను నీ మొగుడిని, నీ మీద నాకు అధికారం ఉందని అనుభవించేవంటరా. అది కాదురా పండు, నాకు కావాల్సిన తన మనసులో చోటురా. నన్ను క్షమించాను ఒక్క మాట అంటే చాలరా పండు, సంతోషంగా ఉంటాను. ఇంట్లో మంచం మీద పడుకోనిట్లేదు, పైన చాప మీద కూడా పడుకోనివ్వా? ఓకే. లోపలికి వచ్చి పడుకో. నా మీద కోపం పోయిందా? నన్ను క్షమించావా నిజంగా?